పార్టీలో సీనియర్లపై చంద్రబాబు నాయుడు పగబట్టేసినట్లున్నారన్న చర్చ జరుగుతోంది టీడీపీ నేతల్లో. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న చాలా మంది నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు చంద్రబాబు. అలాగే చాలా మంది సీనియర్లను ఎన్నికల సమయంలోనే పక్కన పెట్టేశారు. పార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దిగ్గజ నేతలు నెమ్మదిగా కనుమరుగైపోతున్నారు. పూలమ్మిన చోటే కట్టెలు అమ్ముకోలేక అటువంటి నేతలు కుమిలిపోతున్నారు, కోపంతో రగిలిపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం ఇప్పుడు అటువంటి సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది. చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరుగుతోంది. తమని పక్కన పెట్టేసిన అధినేతను నిలదీయలేక కేఈ కుటుంబం సైలెంట్ అయిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి సోదరులు జిల్లాకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఓ వెలుగు వెలిగిన నేతలు. కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రతాప్, కేఈ ప్రభాకర్లు ముగ్గురు సోదరులు. కేఈ కృష్ణమూర్తి అయితే రాజకీయంగా చాలా అనుభవం ఉన్న నాయకులు. బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయిన నేత కృష్ణమూర్తి. మంత్రిగాను వ్యవహరించిన అనుభవం ఆయనది. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కేఈ కృష్ణమూర్తి. అయితే కేఈ కృష్ణమూర్తి ప్రాధాన్యతను ఒక పథకం ప్రకారం తగ్గిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు. రాజకీయాలను శాసించిన దిగ్గజ నేత ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని దుస్థితి. కృష్ణమూర్తిని వయసు ఆధారంగా పక్కన పెట్టి ఉంటారని అనుకుందామంటే ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ ను డోన్ నియోజకవర్గం నుంచి పంపించేశారు చంద్రబాబు. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు చంద్రబాబు. దీంతో డోన్ నియోజకవర్గం నుండి కేఈ కుటుంబం మూటాముల్లే సర్దుకుని వెళ్లిపోయింది. ఇక కేఈ ప్రభాకర్, ఈయన కూడా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన వారే. పైగా చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయంగా ఉంటూ వచ్చారు కూడా. అయినా చంద్రబాబు నాయుడు ఈయన్ను కూడా పక్కన పెట్టేశారు. గత ఎన్నికల్లో పోటీ చేద్దామని కలలు కన్న ప్రభాకర్ టికెట్ కోసం చంద్రబాబు నాయుడి వెంటపడ్డా లాభం లేకపోయింది. ఆయన్ను పక్కన పెట్టేశారు చంద్రబాబు. మొత్తానికి కేఈ కుటుంబంలోని ముగ్గురు కీలక రాజకీయ నేతలను పక్కన పెట్టేశారు చంద్రబాబు. అవసరానికి కేఈ సోదరులను విచ్చలవిడిగా వాడేసిన చంద్రబాబు నాయుడు అవసరం తీరాక కేఈ కుటుంబంలోని ముగ్గురు సోదరులకు 3 ముచ్చటైన పచ్చ కుచ్చుటోపీలు పెట్టి రాజకీయంగా దివాళా తీయించారు.